ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని కొన్ని పద్యముల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా ఈ రోజున 363వ పద్యము. ఇభజద్వీర్య మఘాభిషిక్తమగు ఇల్లాలిదమ్మిలమున్ సభలో శాస్త్రబులేచినన్ ముడవకా చంద్రాస దుఃఖింపగా ముడవకా చంద్రాస దుఃఖింపగా అభయం విచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతాశిరో జబర శ్రీలహరింపడే విధవలే సౌభాగ్యముల్ విడగన్ విధవలై సౌభాగ్యముల్ విడగన్. యభజిత్ సింహము వంటి అనగా యభజధీర్యుడు అనగా ఏనుగును జయించు సింహము వంటి పరాక్రము గలవాడు. వీర్య పరాక్రమము గలవాడా. మఘ యజ్ఞమునందు అభిషిక్తము స్నానము చేసినది అగు అయినట్టి నీ యొక్క ఇల్లాలి భార్య యొక్క దమ్మిలమున్ కొప్పు అనగా జుట్టుముడిని సభ లో శాస్త్రవులు ఈడ్చిలాగగా ముడవక ముడి వేసుకొనక ఆ చంద్రాస్య సుందరి అనగా చంద్రుడు వంటి ముఖము కల ఆమె స్త్రీ దుఃఖింపగాన్ బాధపడుతుండగా అభయంబు శరణు ఇచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయ నీ యొక్క ఆరాతి శత్రువుల కాంత స్త్రీల యొక్క శిరోజ తల వెంట్రుకలను భారము అను శ్రీలన్ సంపదలను శోభను హరింపడే పోగొట్టలేదా విధవలు భర్తను పోయిన వాళ్ళు ముండమోపులు అన్నమాట. అయి సౌభాగ్యములు వేడగన్ తొలగిపోగా భావము. సింహ పరాక్రముడైన మహారాజా రాజాసూయ మహాయజ్ఞములో అభిషేకపూతమైనటువంటి ఈ ఇల్లాలి కబరీ భరాన్ని పట్టి లాగి ఈడ్చుకొని వచ్చి నిండు సభలో ఈ శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోశించగా ఆమెకు అభయమిచ్చి దిశ వహించి ఈ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆప్తబంధుడు ఆయనే కదా. తర్వాత 364వ పద్యం. వైరు గట్టిన పుట్టముల్ విడువగా వారింపన్ ఆ వల్లభులారి వేళ ఉపేక్ష సేయదగవే రావే నివారింపవే లేరే త్రాతను కృష్ణ సభలో ఈనాంగి అయి కుయ్యం కారుణ్యంబున భూరి వస్త్రకలితంగా జయడే ద్రౌపదిన్ భూరి వస్త్రకలితంగా చేయడే ద్రౌపదిన్. వైరు శత్రువులు కట్టిన అట్టుకొన్న పుట్టముల్ వస్త్రములను విడువగా విప్పుతుండగా వారింపన్ అపుటకు నా యొక్క వల్లభుల్ భర్తలు రారు వచ్చుటలేదు. ఈ వేళన్ సమయమును ఉపేక్షన్ ఆలస్యమును చేయుటకు తగదు. రావే రమ్ము నివారింపవే అడ్డగింపుము. లేరు ఏ త్రాతలు రక్షించేవారు కృష్ణ అన్సున్ అంటూ సభ లోపల
లేనా ఒదిగిన అంగి శరీరము కలది అయి కుయ్యినెన్ మొరపెట్టుకొనగా కారుణ్యంబున దయతో భూరి అత్యధికములు అయిన భూరి అంటే అత్యధికములు అయినటువంటిది అనగా మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 1 తర్వాత 32 సున్నాలు వస్త్రములు కలితాంగన్ కలిగినది అయి ఉన్నట్లుగా చేయలేదా ఏమి ద్రౌపదిని భావము. ఆనాటి మహాసభలో క్రూరాత్ములై కౌరవులు బట్టలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు, ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షించవే అని పాంచాలి లజ్జా సంకుచితాంగి అయి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు కదా. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.